జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మనిద్దరిని లోపల పెట్టి తలుపేశారా? హే, కంగారు పడకుండా సంతోషపడుతున్నావేంటి? దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదా నీకు? ఎవరు తలుపు వేస్తారు? ఎవరు బయట? డప్పు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడం కాదు, ఇప్పుడు డోర్ని వెనక్కి ముందుకి లాగుతూ వార్మప్ చేయి. చారు నిన్ను ఏం చేస్తుందో ఏంటో, నన్ను ఇరికించినందుకు అనుభవించు రాజా. ఎవరు? అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఎవరు? సీను బావా, దేవుడు మనల్ని కరుణించాడు కదా. ఇలా తలుపేసా? అంతే కదా బావా. బావా మరదల్లో ఒకే గదిలో ఉంటే మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనసు విప్పాలనుకుంటున్నావా ఏంటి? నువ్వెక్కువ ఊహించుకోకే. బావా సౌండ్ చేయకు. ఎవరైనా వింటే చాలా ప్రమాదం. నేను మా అమ్మని పిలుస్తాను, డోర్ తీస్తుంది. సైలెంట్గా ఉండు. అమ్మా, అమ్మా. రాజా బిడ్డా, ఏంటి అజ్జక్క అలా చేస్తున్నావు? ఇప్పుడు ఫుల్ థ్రిల్లింగ్ సీన్ జరగబోతుంది. ఏమైంది అజ్జక్క? ఆ పప్పు చారుని మీ డప్పు బావని రూమ్ లో పెట్టి లాక్ వేసేసాను. అయ్యో బాబాయ్, సీను బాబా. బిటు రే, ఏమైందిరా? ఏమైందంటే ఏంటక్క? ఇద్దరు ఒకే గదిలో ఉంటే ఇంకేమనుందా? అరుపులే. అమ్మా, అమ్మా, అమ్మా. రే రే రే, అక్కడ సీన్ అంతా రివర్స్ లో నడుస్తుంది. తలుపు తీయమని ఆ చారు అరవడం లేదు, ఆ డప్పుయే అమ్మ అమ్మ డోర్ తీ అని చంటి పిల్లల్లా అరుస్తున్నాడు. అమ్మా, పెద్ద నాన్నగారు చూసాడంటే ఇంకేమన్నా ఉందా అజ్జక్క? లైవ్ లో ఇంకేమవుతుందో చూడాలి కదరా, వెయిట్ అండ్ సీ. అమ్మా. పార్వతి, ఆ వదినా, చారు కనిపించట్లేదు పార్వతి. సీనుని వెతుక్కుంటూ వెళ్ళింది కదా. వాడేమైనా తప్పిపోయాడా? వెతకడం ఎందుకు? సీను కోసం వెళ్ళిందిలే వదినా. రూమ్ లో ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. నువ్వు భలే చెప్తావు పార్వతి. అన్నయ్య గనక చూశాడంటే వరసకి బావ మరదళ్ళైనా సరే గదిలో ఉండకూడదని తిట్టేస్తాడు. వాళ్ళు పెళ్లి చేసుకోవలసిన వాళ్లే కదా. సంబంధం ఖాయమయ్యాక ఏం జరిగినా ముచ్చటగానే ఉంటుంది. ఇప్పుడు వేషాలేస్తే నాకేగా చెడ్డ పేరు. నేను చూసొస్తానా? వదినా వదినా, ఎక్కడికి వదినా? గదిలో ఉన్నారన్నావు కదా, మాట్లాడాలనుకుంటే అరుగు మీదనో పెరట్లోనో కూర్చుని మాట్లాడుకోమని చెప్తాను. నువ్వుండు. బయట ఎవరున్నారు? తలుపు తీయండి, గొళ్ళెం పెట్టేసింది. రే బిట్టు 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 బిట్టు. యే! యే! వీళ్ళేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఎవరైనా ఉన్నారా బయట? పద్మా, పద్మా. అబ్బా. సైలెన్స్. మామయ్య వచ్చారు. మాట్లాడుకో. వినిపించిందంటే ప్రాణాలు తీస్తారు. మాట్లాడుకో. బా. పద్మా, సీను ఎక్కడా? వాడి కోసమే వచ్చానన్నయ్య. లోపలున్నాడేమో చూస్తాను. అనవసరంగా వచ్చావు గదిలోకి. బయట గొళ్ళెం పెట్టుంటే లోపల ఎలా ఉంటాడమ్మా? కరెక్టే కదా. అవును, లోపల ఎలా ఉంటాడు? ఉండడు. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? లేదన్నయ్య, బయట పనిచేసి వచ్చాను కదా. లోపలున్నాడని నేనెళ్ళి చెప్పనా? ఫంక్షన్లు పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి.
సీను వస్తే లెక్క చెప్తాను వాడికి. నేను తీసుకొస్తానన్నయ్య. అవును, ఎక్కడికెళ్ళాడంటావు? ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు. విషయం చెప్తే 2 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాడు. ఆలస్యం చేయొద్దును. సరే అన్నయ్య. ఎంతసేపమ్మా? షూ! రా రా ఏమైందమ్మా? మెల్లగా. మీ మావ ఇక్కడే ఉన్నాడ్రా. ఎలా తీయమంటావు? అసలు డోర్ ఎవరేసింది? నాకేం తెలుసురా? అత్తయ్యా, గొల్లెం ఎవరేసినా మాకేం ఇబ్బంది కాలేదు. నీకు బానే ఉంటుంది. మా అన్నయ్య కానీ తెలుసుంటే నిన్ను కూడా తిట్టేసేవాడు. చూడలేదు కాబట్టి బ్రతికిపోయావు. సీను బావా, నువ్వు క్షేమమేనా? రే, నేను టెన్షన్ పడుతుంటే తలుపు తీయకుండా క్షేమాలు అడుగుతావా నిన్ను? అయ్యో బావా, ఆగు. మావయ్యరా? నా అనుమానం ఆద్యనే గడిపెట్టుంటుందని. థ్యాంక్ యూ ఆద్య. వెల్కమ్. ఇద్దరిని లోపల ఉంచి గొళ్ళెం పెడితే థ్యాంక్స్ అంటావేంటి? అసలు ఏమైందా? నీ చెల్లెలు కూతురు మా అన్నయ్య చేత నా కొడుకుని కొట్టించాలని నిర్ణయించుకుంది. అసలేం జరిగింది? చారుని సీనుని గదిలో పెట్టి గొళ్ళెం పెట్టింది. ఆద్య, నేనేం చేశాను? ఎందుకలా నా మీద నింద వేస్తున్నారు? ఇద్దరు గదిలో ఉంటే ఈ ఇంటి పద్ధతులు ఆచారాలు ఏమైపోతాయో ఏమోనని వాళ్ళని తిట్టకుండా నన్నెందుకు అంటున్నారు? చూసావా వదినా, అదెలా రెచ్చగొడుతూ మాట్లాడుతుందో. పద్మ, ఆద్య తప్పు చేయకుండా నింద వేస్తే అలాగే మాట్లాడుతుంది. ఏమనుకోకే. ఆద్యక్క, మన తప్పులేనప్పుడు మనం ఇక్కడెందుకు ఉండాలి? వెళ్ళిపోదాం, పద పద. వెళ్ళిపోదాం. రే, చారు, వాడొక్కడే ఉన్నప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళడం అలవాటు చేసుకోకు. రా. సీను, అత్త, మీ మావయ్యతో ఆ ఇంటర్నెట్ గురించి ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదయ్యా. ఒక పని చేయత్త. మామయ్య భుజాన కండువ వేసుకుని బయటికి వెళ్తుంటారు కదా, హ్మ్. అర్థమైందా? సరేనయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.